బంగాళాఖాతంలో కొన్ని రోజులుగా ఆందోళన కలిగించిన తీవ్ర వాయుగుండం ఎటకేలకు తీరం దాటింది. శనివారం సాయంత్రం శ్రీలంకలోని ముల్లయిటివు సమీపంలో ఇది తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం ధృవీకరించింది. తీరం దాటిన సమయంలో బలమైన గాలులు వీచినప్పటికీ క్రమంగా ఇది బలహీనపడుతూ ఆదివారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల సముద్రం ఇంకా అలజడిగానే ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లడం ఏమాత్రం క్షేమకరం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం శ్రీలంకలో తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కోత దశలో ఉన్న పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే గత వారం రోజులుగా రాష్ట్రాన్ని వణికించిన చలి తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సముద్రం నుంచి వస్తున్న తేమ మేఘాలు తెలంగాణ వైపు విస్తరిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీలకు పడిపోయి వాతావరణం చల్లగా అనిపించినప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గడ్డకట్టే చలి నుంచి ఉపశమనం లభిస్తుంది. రాబోయే వారం రోజుల పాటు తీవ్రమైన శీతల గాలులు ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ వేళ వాతావరణం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. వాయుగుండ ప్రభావం తగ్గిన తర్వాత జనవరి 14, 15 తేదీల నాటికి పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగి 30 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. అంటే పండుగ సమయంలో వాతావరణం పొడిగా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ప్రస్తుత వర్ష సూచన దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. అల్పపీడనం పూర్తిగా నిర్వీర్యం అయ్యే వరకు తీర ప్రాంతాల్లో నిఘా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.